జిల్లా ఆంధ్ర రాష్ట్రంలోని 25 జిల్లాలలో ఒకటి. ఈ జిల్లాలో ఒక పార్లమెంట్ మరియు 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో నరసరావుపేట, చిలకలూరిపేట, గురజాల, మాచెర్ల, వినుకొండ, సత్తెనపల్లి, పెదకూరపాడు నియోజకవర్గాలుగా ఉన్నాయి. 2011 సెన్సస్ రిపోర్టు ప్రకారం ఈ జిల్లా పాపులేషన్ మొత్తం 20,42,000. జిల్లా కేంద్రమైన నరసరావుపేట విషయానికి వస్తే ఇక్కడ ఒక పార్లమెంటరీ నియోజకవర్గం మరియు ఒక అసెంబ్లీ నియోజకవర్గం ఉన్నాయి. నరసరావుపేట లోక్సభ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్లోని 25 లోక్సభ నియోజకవర్గాలలో ఒకటి. ఇది 7 అసెంబ్లీ సెగ్మెంట్లను కలిగి ఉంది. 2019 నాటికి ఈ నియోజకవర్గంలో మొత్తం 17,06,119 మంది ఓటర్లు ఉన్నారు. ఈ నియోజకవర్గం 1952లో ఏర్పాటైంది. నరసరావుపేట మొదటి నుంచి ఫ్యాక్షన్ రాజకీయానికి పెట్టింది పేరు. ఇక్కడ నుంచి పోటీ చేసిన ఎంతో మంది నేతలు కేంద్ర మంత్రులుగా పనిచేశారు. గత పార్లమెంట్ ఎన్నికలలో గెలిచిన వైసీపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడ ఎంపీగా కొనసాగుతున్నారు. గత 3 సార్లుగా జరిగిన ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే 2009 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి మరియు పీఆర్పీ అభ్యర్థి షేక్ సయ్యద్ సాహెబ్లపై పోటీ చేసి 1,607 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి రాయపాటి సాంబశివరావు, కాంగ్రెస్ అభ్యర్థి కొండపల్లి వెంకటేశ్వర్లు, పీపీఐ అభ్యర్థి భీమాదుల అక్కిరెడ్డి, జేఎస్పీ అభ్యర్థి ఏలూరి శ్రీలత మరియు బీఎస్పీ అభ్యర్థి మేకల హనుమంతరావు యాదవులపై పోటీ చేసి 35,280 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు, టీడీపీ అభ్యర్థి రాయపాటి సాంబశివరావు, జేఎస్పీ అభ్యర్థి నాయూబ్ కమల్ షేక్ మరియు బీజేపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణపై పోటీ చేసి 1,53,978 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక 2024 ఎన్నికలలో సిట్టింగ్ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలకి పార్టీ టికెట్ దక్కకపోవడంతో మనస్తాపం చెంది ఆయన టీడీపీలోకి మారారు. దీంతో నెల్లూరు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ని అధిష్టానం బరిలోకి దింపింది. ఈసారి పోరు వీరిద్దరి మధ్యనే సాగనుంది. అందుకే నరసరావుపేటలో ఎంపీ స్థానం కోసం జరిగే పోరు ఈసారి చాలా రసవత్తరంగా మారనుంది. నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం పల్నాడు జిల్లా నరసరావుపేట లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. 2019 నాటికి ఈ నియోజకవర్గంలో మొత్తం 2,21,573 మంది ఓటర్లు ఉన్నారు. ఈ నియోజకవర్గం 1951లో ఏర్పాటైంది. నరసరావుపేట నియోజకవర్గం ఒకప్పుడు ఫ్యాక్షన్ రాజకీయానికి పెట్టింది పేరు. ఇక్కడ కోడెల వర్సెస్ కాసు వర్గాల మధ్య హోరాహోరీ పోటీ ఉండేది. వ్యూహ ప్రతివ్యూహాలతో ఎంతో మంది అభ్యర్థులు వీరి తరపున బరిలోకి దిగారు. గత అసెంబ్లీ ఎన్నికలలో గెలిచిన వైసీపీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం ఈ నియోజకవర్గం యొక్క ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. గత 3 సార్లుగా జరిగిన ఎన్నికల ఫలితాలను ఒకసారి విశ్లేషిస్తే 2009 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి కాసు కృష్ణారెడ్డి టీడీపీ అభ్యర్థి కోడెల శివప్రసాద్ పై పోటీ చేసి 5,971 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి బీజేపీ అభ్యర్థి నల్లబోతు వెంకట్రావుపై పోటీ చేసి 15,766 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి టీడీపీ అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబుపై పోటీ చేసి 32,277 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక రీసెంట్ గా జరగబోయే 2024 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, టీడీపీ అభ్యర్థి డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు మరియు కాంగ్రెస్ అభ్యర్థి షేక్ మహబూబ్ బాషాల మధ్య పోరు జరగనుంది. గురజాల విషయానికి వస్తే ఇక్కడ ఒక అసెంబ్లీ నియోజకవర్గం మాత్రమే ఉంది. గురజాల అసెంబ్లీ నియోజకవర్గం పల్నాడు జిల్లా నరసరావుపేట లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఈ నియోజకవర్గం 1955లో ఎస్టాబ్లిష్ అయింది. 2019 నాటికి ఈ నియోజకవర్గంలో మొత్తం 2,68,469 మంది ఓటర్లు ఉన్నారు. గురజాల అసెంబ్లీ నియోజకవర్గం ఒకప్పటి పల్నాటి యుద్ధానికి ల్యాండ్ మార్క్ గా ఉంది. అందుకే ఈ ప్రాంతానికి హిస్టరీలో ఎప్పుడూ ఓ స్పెషల్ ప్లేస్ ఉంటుంది. ఇక ఇక్కడ ఎప్పుడు హాట్ రాజకీయాలు నడుస్తూనే ఉంటాయి. గత 30 సంవత్సరాలుగా టీడీపీ సీనియర్ నేత ఎరపతినేని శ్రీనివాసరావు తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంటూ వస్తున్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన వైసీపీ అభ్యర్థి కాసు మహేష్ రెడ్డి ప్రస్తుతం ఈ నియోజకవర్గం యొక్క ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. గత 3 సార్లుగా జరిగిన ఎన్నికల ఫలితాలను ఒకసారి విశ్లేషిస్తే 2009 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి ఎరపతినేని శ్రీనివాసరావు, కాంగ్రెస్ అభ్యర్థి ఆల వెంకటేశ్వర్లు మరియు పీఆర్పీ అభ్యర్థి గుర్రం గోపి శ్రీధర్లపై పోటీ చేసి 10,021 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆ తర్వాత జంగా కృష్ణమూర్తి వైసీపీలోకి మారారు. దీంతో పట్టుపట్టి 2014 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి ఎరపతినేని శ్రీనివాసరావు వైసీపీ అభ్యర్థి జంగా కృష్ణమూర్తిపై పోటీ చేసి 7,187 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి కాసు మహేష్ రెడ్డి, టీడీపీ అభ్యర్థి ఎరపతినేని శ్రీనివాసరావు మరియు జనసేన అభ్యర్థి చింతలపూడి శ్రీనివాసరావుపై పోటీ చేసి 28,613 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక రీసెంట్ గా జరగబోయే 2024 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి కాసు మహేష్ రెడ్డి మరియు టీడీపీ అభ్యర్థి ఎరపతినేని శ్రీనివాసరావుతో డి అంటే డి అంటున్నారు. చిలకలూరిపేట విషయానికి వస్తే ఇక్కడ ఒక అసెంబ్లీ నియోజకవర్గం మాత్రమే ఉంది. చిలకలూరిపేట అసెంబ్లీ నియోజకవర్గం పల్నాడు జిల్లా నరసరావుపేట లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఈ నియోజకవర్గం 1951లో ఎస్టాబ్లిష్ అయింది. 2019 నాటికి ఈ నియోజకవర్గంలో మొత్తం 2,23,809 మంది ఓటర్లు ఉన్నారు. చిలకలూరిపేటపై తెలుగుదేశం పార్టీకి మంచి పట్టుంది. ప్రత్తిపాటి పుల్లారావు ఇక్కడ నుండి పోటీ చేసి 3 సార్లు గెలుపొందారు. దీంతో ఈ నియోజకవర్గంలో ప్రత్తిపాటి హవా కొనసాగుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన వైసీపీ అభ్యర్థి విడుదల రజని ఈ నియోజకవర్గం యొక్క ప్రస్తుత ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. గత 3 సార్లుగా జరిగిన ఎన్నికల ఫలితాలను ఒకసారి విశ్లేషిస్తే 2009 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి పత్తిపాటి పుల్లారావు, కాంగ్రెస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ మరియు పీఆర్పీ అభ్యర్థి పోసాని కృష్ణమురళిపై పోటీ చేసి 19,813 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తర్వాత మర్రి రాజశేఖర్ కాంగ్రెస్ పార్టీ నుండి వైసీపీలోకి మారారు. ఇక 2014లో జరిగిన ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు వైసీపీ అభ్యర్థి మర్రి రాజశేఖర్ పై పోటీ చేసి 10,684 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి విడుదల రజని, టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు మరియు జేఎస్పీ అభ్యర్థి గాదె నాగేశ్వరరావుపై పోటీ చేసి 8,301 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక రీసెంట్ గా జరగబోయే 2024 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి కావటి మనోహర్ నాయుడు మరియు టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావుల మధ్య పోరు జరగనుంది. పెదకూరపాడు విషయానికి వస్తే ఇక్కడ ఒక అసెంబ్లీ నియోజకవర్గం మాత్రమే ఉంది. పెదకూరపాడు అసెంబ్లీ నియోజకవర్గం పల్నాడు జిల్లా నరసరావుపేట లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఈ నియోజకవర్గం 1955లో ఏర్పాటైంది. 2019 నాటికి ఈ నియోజకవర్గంలో మొత్తం 2,22,675 మంది ఓటర్లు ఉన్నారు. పెదకూరపాడు నియోజకవర్గంలో రాజకీయాలు ఎప్పటికప్పుడు మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. టీడీపీకి కంచుకోట అయిన ఈ నియోజకవర్గాన్ని ఎలాగైనా మళ్లీ తిరిగి దక్కించుకోవాలని బలమైన వ్యూహ రచన చేస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికలలో గెలిచిన వైసీపీ అభ్యర్థి నంబూరు శంకర్రావు ఈ నియోజకవర్గం యొక్క ప్రస్తుత ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. గత 3 సార్లుగా జరిగిన ఎన్నికల ఫలితాలను ఒకసారి విశ్లేషిస్తే 2009 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి కొమ్మాలపాటి శ్రీధర్, కాంగ్రెస్ అభ్యర్థి నూర్జహాన్ పఠాన్ మరియు పీఆర్పీ అభ్యర్థి బాసు లింగారెడ్డిపై పోటీ చేసి 9,878 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2014 ఎన్నికలలో మళ్లీ టీడీపీ అభ్యర్థి కొమ్మాలపాటి శ్రీధర్ వైసీపీ అభ్యర్థి బొల్లా బ్రహ్మనాయుడుపై పోటీ చేసి 9,196 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి నంబూరు శంకర్రావు, టీడీపీ అభ్యర్థి కొమ్మాలపాటి శ్రీధర్ మరియు జేఎస్పీ అభ్యర్థి పుట్టి సామ్రాజ్యంపై పోటీ చేసి 7,198 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇక రీసెంట్ గా జరగబోయే 2024 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి నంబూరు శంకరరావు, టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్ల మధ్య పోరు జరగనుంది. మాచర్ల విషయానికి వస్తే ఇక్కడ ఒక అసెంబ్లీ నియోజకవర్గం మాత్రమే ఉంది. మాచర్ల పల్నాడు జిల్లాలోని నరసరావుపేట లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఈ నియోజకవర్గం 1955లో ఏర్పాటైంది. 2019 నాటికి ఈ నియోజకవర్గంలో మొత్తం 2,50,330 మంది ఓటర్లు ఉన్నారు. బ్రహ్మనాయుడు, నాగమ్మ లాంటి గొప్ప వీరుల్ని కన్నా పౌరుషాల పురిటిగడ్డ ఈ మాచర్ల. అలాంటి
నియోజకవర్గంలో ఇప్పటిదాకా రాజకీయంగా పిన్నెల్లి కుటుంబం యొక్క హవా నడుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ నుండి గెలిచిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రస్తుతం ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. గత 3 సార్లుగా జరిగిన ఎన్నికల ఫలితాలను ఒకసారి విశ్లేషిస్తే 2009 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, టీడీపీ అభ్యర్థి జోలకంటి బ్రహ్మారెడ్డి మరియు పీఆర్పీ అభ్యర్థి మంగంటి సుధాకర్లపై పోటీ చేసి 9,785 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2012లో బై ఎలక్షన్స్ వచ్చాయి. అందులో వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి టీడీపీ అభ్యర్థి చిరుమామిళ్ల మధుబాబుపై పోటీ చేసి 15,479 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2014 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి టీడీపీ అభ్యర్థి కొమ్మారెడ్డి చలమారెడ్డిపై పోటీ చేసి 3,535 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి టీడీపీ అభ్యర్థి అన్నపురెడ్డి అంజిరెడ్డిపై పోటీ చేసి 21,918 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇక రీసెంట్ గా జరగబోయే 2024 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి టీడీపీ అభ్యర్థి జోలకంటి బ్రహ్మారెడ్డితో హోరాహోరీగా తలపడనున్నారు. వినుకొండ విషయానికి వస్తే ఇక్కడ ఒక అసెంబ్లీ నియోజకవర్గం మాత్రమే ఉంది. వినుకొండ అసెంబ్లీ నియోజకవర్గం పల్నాడు జిల్లాలోని ఒక నియోజకవర్గం. ఇది నరసరావుపేట లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఈ నియోజకవర్గం 1951లో ఏర్పడింది. 2019 నాటికి ఈ నియోజకవర్గంలో మొత్తం 2,51,677 మంది ఓటర్లు ఉన్నారు. కమ్యూనిజం ఎక్కువగా ఉండే వినుకొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ టీడీపీలకు కూడా గట్టి పట్టుంది. ఈ ప్రాంతంలో జీవీ హవా కొనసాగుతుంది. గత అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ నుండి గెలిచిన బొల్లా బ్రహ్మనాయుడు ప్రస్తుత నియోజకవర్గం యొక్క ఎమ్మెల్యే. గత 3 సార్లుగా జరిగిన ఎన్నికల ఫలితాలను ఒకసారి విశ్లేషిస్తే 2009 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి జీవీ ఆంజనేయులు, కాంగ్రెస్ అభ్యర్థి చేబ్రోలు నరేంద్రనాథ్ మరియు పీఆర్పీ అభ్యర్థి బొల్లా బ్రహ్మనాయుళ్లపై పోటీ చేసి 24,103 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి జీవీ ఆంజనేయులు వైసీపీ అభ్యర్థి డాక్టర్ నన్నపనేని సుధపై పోటీ చేసి 21,407 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి బొల్లా బ్రహ్మనాయుడు టీడీపీ అభ్యర్థి జీవీ ఆంజనేయులపై పోటీ చేసి 28,628 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక రీసెంట్ గా జరగబోయే 2024 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి బొల్లా బ్రహ్మనాయుడు టీడీపీ అభ్యర్థి జీవీ ఆంజనేయులతో పోటీ పడనున్నారు. సత్తెనపల్లి విషయానికి వస్తే ఇక్కడ ఒక అసెంబ్లీ నియోజకవర్గం మాత్రమే ఉంది. సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గం పల్నాడు జిల్లా నరసరావుపేట లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఈ నియోజకవర్గం 1951లో స్థాపించబడింది. 2019 నాటికి ఈ నియోజకవర్గంలో మొత్తం 2,30,775 మంది ఓటర్లు ఉన్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో మొదటి నుండి రాజకీయ చైతన్యం పుష్కలంగా ఉంది. ఇక్కడ అభ్యర్థికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. అందుకే సత్తెనపల్లి అంటే ఫలానా పార్టీకి కంచుకోట అని చెప్పడానికి కూడా వీల్లేని విధంగా ఉంటుంది ఇక్కడి రాజకీయం. గత అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ నుండి గెలిచిన అంబటి రాంబాబు ప్రస్తుత ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇక గత 3 సార్లుగా జరిగిన ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే 2009 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి ఎర్రం వెంకటేశ్వర రెడ్డి, టీడీపీ అభ్యర్థి నిమ్మకాయల రాజనారాయణ మరియు పీఆర్పీ అభ్యర్థి బైరా దిలీప్ చక్రవర్తిలపై పోటీ చేసి 7,147 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి కోడెల శివప్రసాదరావు వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబుపై పోటీ చేసి 924 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబు, టీడీపీ అభ్యర్థి కోడెల శివప్రసాదరావు మరియు జేఎస్పీ అభ్యర్థి ఎర్రం వెంకటేశ్వర రెడ్డిపై పోటీ చేసి 20,878 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక రీసెంట్ గా జరగబోయే 2024 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబు, టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ బరిలోకి దిగారు. పౌరుషాల పురిటి గడ్డ పల్నాడు గడ్డపై భవిష్యత్తులో చక్రం తిప్పబోయేది ఎవరో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగక తప్పదు. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును,
రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే రెండక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.